ఆయన ఆడ రూపంలోకి మారిపోయినాడు. నాడు మారి అంటే నా దగ్గర సరస్వతి ప్రసాదమైనటువంటి మహతి అనే వీణ ఉందని కానీ నేను నాడునని కానీ ఆయన జ్ఞాపకం లేదు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చిత్రాంగదుడు అనే ఒక వ్యక్తిని పుట్టించాడు. పుట్టించి ఆడవాళ్ళ జ్ఞానానికి ఆ చిత్రాంగదుడికి సంభోగం జరుగుతుందని అక్కడ నుంచి సృష్టి మొదలైంది. అంటే మానవుడు అక్కడి నుంచి మొదలైన ఆయనకు 60 మంది సంతానం. ఎవరికి? నాడవాసికి. నాడవాసికి 60 మంది సంతానం. అయితేనే అవునా నేను నాటిని కదా 60 మంది సంతానం అయిన తర్వాత నేను నాటిని కదా నేను ఆడడంలో ఉన్నానేంటి అని బాధపడుతూ శ్రీమన్నారాయణ నుంచి గట్టిగా పిలిస్తే నల్లా ఏమి నన్ను అన్నగట్టిన కాదు స్వామి, సృష్టి మొదలు కావాలంటే ఏదో నువ్వు చెప్పినా నువ్వు ఒప్పుకుంటే నన్ను ఆడలు మార్చి పైగా 60 మంది సంతానం అనిపించినారే ఏమైనా చేయాలి. సరే నేను చెప్పినాక నాకు ఆడడం పోగొట్టుకుంటాడు అంటే సరే అందుకనే నువ్వు ఎడమకి పైకి ఆ మనసు స్థానం ఇవ్వబడ్డాడు. ఎడమకి పైకి స్థానం ఇక్కడి నుంచి ఆడచేయాలి నాలుగు. స్వామి ఈ చెయ్యి ఆడడంలో మార్గం ముందే అడగాలా? ముందు అడగలేదా? అడిగాడు. సరే సరే స్వామి నాకు ఉంది, నేనేం చేస్తాను. సరే అయితే నేను చెప్పినట్ట నువ్వు చేస్తావు కాబట్టి ఇక ఎందుకు కోరుకుంటే కోరుకున్నాడు. స్వామి ఈ నా పుత్రుడు నువ్వు ఏం చేయాలి? అంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నాడు, అయ్యా ఒక రోజు నీ కొడుకులు ఈ భూమిలో ప్రపంచాన్ని చక్రవర్తిగా ఏడుతారు అన్నాడు. సంతోషం స్వామి, కానీ ఆయన పుత్రులకు పేరు పెట్టే స్వామి. అవునా సరే ప్రభవ ఇలాగా ప్రభవాన్ని భవ శుక్లా ప్రజోత్పత్తి నీ శుక్లా ప్రజోత్పత్తి ఇలాగా 60 సంవత్సరాల పేరు పెట్టేసిన తర్వాత ఇవేం చేయాలయా? 60 మంది వెళ్ళినారు. మళ్ళీ ఏం చేయాలి అంటే మళ్ళీ పిలిచి తిరుగుతా ఉండాలా? సరే సంతోషం. సంవత్సరాలు పడుతున్నాయి, మాసాలు చిత్తారట్టిన రోజు పౌర్ణ అదో చైత్ర మాసం. విశాఖ వచ్చినప్పుడు వైశాఖ మాసం, జ్యేష్ఠ వచ్చినప్పుడు జ్యేష్ఠ మాసం, పూర్వాషాఢ వచ్చినప్పుడు ఆషాఢ మాసం. ఇలాగా పేరు చేసుకుంటున్నాడు. సరే మాతాలు వచ్చాయి. తిథులు 16 ప్రతి 6 పాడ్యం నుంచి పౌర్ణం వరకు 15, మళ్ళా 14 వస్తూ అమావాస్య ఎక్స్ట్రా అంటే 16 తిథులు అయిపోయిన తర్వాత నక్షత్రాలు ఫస్ట్ ఇలాగా ఏర్పడి ఆ నక్షత్రాలు అయిపోయినాయి. వారాలు అప్పుడు సప్తమ గ్రహాలు, అప్పుడు నవగ్రహాలు, 7 గ్రహాలు. 7 గ్రహాలు అయ్యా నువ్వేం చేస్తున్నావు? ఆదివారం, సోమవారం, మంగళవారం అలాగా ఆదివారం శివుడికి, సోమవారం శివుడికి, మంగళవారం మంగళవారం శివుడికి, బుధవారం శివుడికి, గురువారం శివుడికి, శుక్రవారం శివుడికి, శనివారం శని. ఇలాగా
వచ్చింది. అప్పుడు ఉదయం ప్రారంభంలో ఈ చైత్ర మాసం 300 రోజులు ఉండేది. ఏమి 300 రోజులు, కృతయుగంలో 300 రోజులు ఉంటే త్రేతాయుగానికి వచ్చేవారికి అవి 150 రోజులు, మళ్ళా ద్వాపరానికి 75, మళ్ళా కలియుగానికి 35 ఇలాగా విని కూడా అయినాయి. తర్వాత కాబట్టి రాజు యొక్క పని వాడు ఆ మంత్రులని వాడు ఈ రాజ్యాన్ని ఎలా పరిపాలన చేస్తున్నాడో తెలుసుకున్నాం. ఇలాగా నాలుగు కుమారుడైన పరాభవ అంటే 60 సంవత్సరాలు 48 వారు ఈ యొక్క భూప్రపంచానికి మనం పరిపాలించేది ఇప్పుడు వచ్చిన వారి పరాభవ భవ ఈశ్వరుడు పరాభవము ఘోరమైన అవమానము దాని పరాభవము సున్నా పక్కన పెడితే పరాభవము. కానీ పరాభవ ఈశ్వరుడు పార్వతీదేవి ఇది పరాభవ. పర రక్షించు, భవ కాపాడు, రక్షించి కాపాడే ఈ పరాభవ. గ్రామానికి 5 రూపాయల సంపాదన ఇవ్వబడ్డారు. 5 తర్వాత ఆంజనేయ ఈయనకి 11 రూపాయల సంపాదన ఇవ్వబడ్డారు. తర్వాత ఈశ్వరునికి 5,14 రాముల వారికి 8,514. తర్వాత చౌడమ్మ 14,11. ఏమి 3 రూపాయలు ఇవ్వటం ఊళ్ళో శుక్లమ్మ 2,800 కట్టారు. పెద్దమ్మకి 8,11 కట్టారు. ఇంకెవరు గుళ్ళు దేవుళ్ళు ఓ వీటికాండిదా? ఓకే ఓకే ఓకే. నల్లమ్మకి 11,500 కట్టారు. పోతులయ్యకి 8,11 కట్టారు. ఇంకా ఊళ్ళో దేవుడు చెప్పండి. తిరిగి పొలిమాటలు ఉన్నాడు. ఆయన 8,11 కట్టారు. గిరికి ఊళ్ళో దేవుడు చెప్తే తర్వాత ఈ సంవత్సరానికి రాజు గురుడు కాబట్టి గురుడు రాజుతో బ్రాహ్మణులు తమ కర్మలందు నిష్ట కలిగి ధర్మ మార్గాన్ని నిర్వహిస్తారు. రాజు సత్రమంలో మంచి పాలన అందించి నీతివంతులు అవుతారు.
ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో జీవిస్తారు. రాజు గురుడైనాడు, మంత్రి కుజుడైనాడు. కాబట్టి పట్టణాలు, గ్రామాలు, అరణ్యాలు అగ్ని భయం ఎక్కువగా ఉంటుంది. తర్వాత సేనాధిపతి చంద్రుడు. సేనాధిపతి చంద్రుడు ఉన్న వర్షములు అధికంగా కురుస్తాయి, వస్తువుల ధరలు పెరుగుతాయి, జనులు ఆరోగ్యవంతులుగా ఉంటారు, సుఖ సంతోషాలు అనుభవిస్తారు. గోవులు ఆరోగ్యంగా ఉండి పాలు దండిగా ఇస్తారు. పాలిచ్చే పసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా పాలిస్తాయి అంటారు. తర్వాత సస్యాధిపతి గురుడు, పంటల అధిపతి గురుడైన కాబట్టి గోధుమలు, శనగలు, పెసలు బాగా పండుతాయి. నల్లరేగడి భూములు, పసుపు నేలలు బాగా సారవంతములై పుష్కలమైన పంటనిస్తాయి. మాట్లాడతారు. ధాన్యాధిపతి బుధుడు కావడం వలన ధాన్యాధిపతి వలన ఆకుపచ్చని ధాన్యం అంటే పచ్చ పెసలు, పచ్చ జొన్న ఇవి బాగా పడతాయి. ఇవి కూడా బాగా పడతాయి. మా పైన వచ్చింది కాబట్టి వస్తాయి. తర్వాత అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి రెండు కూడా చంద్రుడైన అంటే ఏమి, సముద్రంలో నుంచి నీళ్ళు తీసుకొచ్చేవాడు, భూమి మీద కురిపించేవాడు. రెండు చంద్రుడి ఆధిపత్యం తీసుకున్నాడు కనుక అన్ని విధాలైన పంటలు సమృద్ధిగా పండుతాయి, మంచి పుష్కలమైన వానలు సంభవిస్తాయి. ప్రజలు నీటి కొరత లేకుండా జీవిస్తారు. అన్ని ప్రాంతాల్లో మంచి వర్షాలు కురుస్తాయి, అన్ని రకాల ధాన్యాలు సమృద్ధిగా పండుతాయి, పాలిచ్చే జంతువులన్నీ సమృద్ధిగా పాలిస్తాయి. తరువాత రసాధిపతి సూర్యుడు. రసపదార్థాలంటే అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లము, ఉప్పు, అన్ని రకాల నూనెలు ఇవన్నీ కూడా రసపదార్థాలు. ఈ రసపదార్థాలు, రసజాతులు తగ్గుతాయి, రేట్లు పెరుగుతాయి అంటే. తర్వాత నీరసాధిపతి శుక్రుడు. నీరస పదార్థాలు అంటే ఏమి, చెక్క సామాను, ఇనుప సామాను, ప్లాస్టిక్ సామాను, ఇది కరెంటు సామాను, కంచు, బంగారు, వెండి ఇవన్నీ కూడా ధరలు పెరుగుతాయి అంటే. బంగారం వీటికే 150 మనం 2 అవుతాయి. తర్వాత ఈ సంవత్సరం